చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా తెలుగు మహిళలు వినూత్నంగా నిరసన చేశారు. వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా 2,13,000 మంది శిక్షణ పొందితే 70,000 మంది ఉద్యోగాలు పొందారని, నిధులన్నీ ఎక్కడికి పోయాయని ఆరోపణలు చేసి అరెస్టు చేశారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ఒక ప్రతిపక్షంలో కూడా కోణాలు పట్టుకుని మహంకాళి మాత్రం వేడుకుంటున్నారు. బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తొందరగా రావాలి, కడిగిన ముచ్చుగా రావాలి, ఈ సైకో జగన్ రెడ్డి అంతా రావాలి. నెహ్రూ గారు బాబుకు అండగా మేము, బాబుకు మేమున్న అండగంటూ మహిళా శక్తి ఒక ప్రతిపక్షంలో కూడా కోణాలు పట్టుకుని మహంకాళి మాత్రం వేడుకుంటున్నారు. బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తొందరగా రావాలి, కడిగిన ముచ్చుగా రావాలి, ఈ సైకో